హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం పాలినామియల్స్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఈ పాలినామియల్స్లో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటా అనేది తీసుకుంటున్నాము. సో మనం తీసుకునే డేటా అనేది ఎలా ఉంటుంది నార్మల్గా, సో బైనరీ రూపంలో తీసుకుంటాం. సో బైనరీ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, జీరోస్ వన్స్ రూపంలో ఉంటాయి, అవునా? సో ఇవి ఎలా ఉంటాయంట, సో n బిట్ వర్డ్స్ అనేవి తీసుకున్నట్లయితే మనం అక్కడ ఎలా తీసుకుంటాం, డిగ్రీ అనేది n-1గా తీసుకుంటాం. ఎక్కడ, పాలినామియల్ యొక్క ఈక్వేషన్లో. సో ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఉంది కదా, సో ఇదే మనం ఏంటంటే ఈ పాలినామియల్ యొక్క ఫార్ములా అనమాట. దీన్ని యూజ్ చేసే మనం ఇది చేస్తాం డేటా అనే దాన్ని. సో ఏంటి, f(x) = a(n-1) ఇంటూ x(n-1). సో ఇది డిగ్రీ అన్నమాట, ఓకేనా? సో డిగ్రీస్ చూసారు కదా, మనం ఏదైనా ఒక n అనే ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, సో డిగ్రీ ఏమవుతుంది, n-1 నుండి స్టార్ట్ అవుతుంది, n-1 n-2 అని అప్ టు x(0) వరకు, ఓకేనా? సో ఇదే మనకి ఏంటి పాలినామియల్ యొక్క ఫార్ములా. సో ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నాను, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే, ఫిగర్ షోస్ హౌ వీ కెన్ రిప్రజెంట్ ద 8-bit వర్డ్ 100110001 యూజింగ్ ఎ పాలినామియల్. సో అంటే ఏంటంటే ఇక్కడ ఒక n-bit వర్డ్ అనేది తీసుకున్నారు. ఈ n యొక్క వాల్యూ ఎంత, 8. అంటే మనకి 8 బిట్స్ అనేవి తీసుకున్నారు. 100110001 అని మనకి 8 బిట్స్ అనేవి అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 8 బిట్స్ని మనం ఎలా చేయాలి అంట, యూజింగ్ అ పాలినామియల్స్. సో పాలినామియల్స్ అనే ఈక్వేషన్ని యూజ్ చేసి మనం దీని యొక్క ఫర్దర్ వాల్యూ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? సో పాలినామియల్స్ సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇంటూ, సో ఓకేనా, a1 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏదైతే మనం ఇక్కడ a(n-1) అనేది తీసుకున్నామో అది పర్టికులర్ ఒక కోఎఫిషియంట్ అనుకుందాం. సో ఇక్కడ ఏంటి, మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ యొక్క కోఎఫిషియంట్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. 1 ఇంటూ x() ఏమని తీసుకున్నాం, n-1. x(n-1) అంటే n అంటే ఇక్కడ ఎంత, 8. సో 8-1 అంటే 7, ఓకేనా? నెక్స్ట్ 0 ఇంటూ x(n-2). సో n-1 n-2 n-3 n-4 n-5 n-6 n-7 అప్ టు n-n వరకు, ఓకేనా? సో n-1 నుండి అప్ టు n-n వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తామట. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 7 to 0 వరకు వచ్చాయి. సో ప్రతి వాల్యూతో మనం ఇక్కడ ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ సింప్లిఫికేషన్ ఏమని వస్తుంది, సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. సో 0 ఇంటూ x(6) అన్న 0, 0 ఇంటూ x(5) అన్న 0, నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ x² అన్న 0. సో ఇవన్నీ 0 టర్మ్స్ ఉన్నవన్నీ ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ 0 అయిపోతాయి. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి 0 అయిపోతాయి. మరి ఇంకా మిగతావి ఏవైతే ఉన్నాయో, సో 1 ఇంటూ x(7) అంటే 1x(7) ప్లస్ 1 ఇంటూ x(4) ప్లస్ 1 ఇంటూ x³ ప్లస్ 1x(0). ఇది ఫస్ట్ సింప్లిఫికేషన్. ఇప్పుడు సెకండ్ సింప్లిఫికేషన్ వచ్చేసరికి ఏంటి అంటే, సో 1 ఇంటూ x(7) అంటే ఏంటి, x(7). 1 ఇంటూ x(4) అన్న x(4). అంటే ఇప్పుడు మనకి లాస్ట్గా ఫైనల్ సింప్లిఫికేషన్ యొక్క ఈక్వేషన్ ఏమొచ్చింది, x(7) ప్లస్ x(4) ప్లస్ x³ ప్లస్ 1 ఏంటి అంటే x(0). ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 2(0) తీసుకున్నాం అనుకోండి, లేదంటే 3(0) తీసుకున్నాం. సో ఏ యొక్క వాల్యూ అయినా పవర్ 0 తీసుకున్నాము అంటే దాని వాల్యూ ఎంత, 1. సో అదేవిధంగా x(0) వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1, ఓకేనా? సో ఇది సింప్లిఫికేషన్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక డేటా అనేదాన్ని ఇచ్చారు, ఒక బిట్స్ అంటే 8 బిట్స్ అనేవి ఇచ్చేసి దానికి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, పాలినామియల్ ఈక్వేషన్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అలా చేయమన్నప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఎలా అడుగుతున్నారంటే, టు ఫైండ్ ద 8-bit వర్డ్ రిలేటెడ్ టు ద పాలినామియల్. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఇక్కడ బిట్స్ ఇచ్చేసి పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే పాలినామియల్ ఈక్వేషన్ అనే దాన్ని ఇచ్చేసి 8-bit వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో n యొక్క సైజ్ కూడా ఇచ్చారు, ఎంత, n యొక్క సైజ్ 8. సో మనకి n = 8 అన్నారు కాబట్టి డిగ్రీ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, మనకి 7 నుండి స్టార్ట్ అవ్వాలి. ఎందుకు, ఫార్ములా వచ్చేసరికి మనకి ఎంత, 8-1 8-2 8-3 n-1 n-2 కదా. సో n-1 అంటే 8-1 అంటే డిగ్రీ ఎంత, 7. సో 7తో స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఆన్సర్ అనేది రాశాను. సో మీకు ఎలా వచ్చింది ఏంటని చెప్తాను. సో x⁴ అన్నారు ప్లస్ x³ అన్నారు, నెక్స్ట్ x అన్నారు కదా. సో ఇప్పుడు ఇది ఎలా తీసుకున్నారు, మరి ఇక్కడ డైరెక్ట్గా ఇది ఒక్కటే కదా ఇచ్చారు, మీరు ఇవన్నీ ఎలా తీసుకున్నారు? ఓకేనా. సో మనకి ఇది తెలుసు, ఒకవేళ ఎవరైనా తెలియకపోతే ఒకసారి చూడండి. ఓకేనా. సో ఎప్పుడైతే నేను ఏమని చెప్పాను ప్రీవియస్ సమ్ చెప్పేటప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ 0, అవునా. సో మనకి ఎక్కడి వరకు రావాలి, స్టార్టింగ్ మనకి ఏంటి 7 రావాలి. సో ఈ యొక్క వాల్యూ అనేది కనబడాలి, కానీ పాలినామియల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఆ వాల్యూ కనబడకూడదు. అంటే మనం అప్పుడు ఏం చేయాలి, 0తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. 0తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, సేమ్ 0 వాల్యూ వస్తుంది, అవునా. సో అదేవిధంగా x⁴ 0 ఇంటూ x⁴. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి పాలినామియల్ ఈక్వేషన్లో x⁴ ఉంది. మరి 0 ఇంటూ x⁴ తీసుకుంటే అవుతుందా? అవ్వదు, ఎందుకు 0 అయిపోద్ది కాబట్టి. మరి అలాంటప్పుడు ఏమని తీసుకోవాలి, 1 ఇంటూ x⁴ తీసుకోవాలి. నెక్స్ట్ x⁴ తో x⁴ ఉందా, లేదు. సో 4 లేదు కాబట్టి 0 తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, x³ ఉంది, అంటే x³ 1 తీసుకోవాలి. సో ఇక్కడ కనబడే వాల్యూస్కి ఇంటూ 1తో చేయాలి, కనబడని వాల్యూస్కి ఇంటూ 0తో మల్టిప్లై చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. ఇక్కడ x² లేదు కాబట్టి 0 ఇంటూ x² ప్లస్ ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x అంటే అర్థం ఏంటి, 1 ఇంటూ x⁴. మళ్ళీ ఇందాక x⁴ లేదు కాబట్టి ఇక్కడ 0 ఇంటూ x⁴. ఓకేనా. సో అప్పుడు మనం ఇది ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సో అప్పుడు ఏమవుతుంది, x⁴, x³ x ఇవే కదా వస్తుంది. సో దీని ప్రకారంగా మనకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, బిట్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి x⁴ యొక్క కోఎఫిషియంట్ ఏంటి 0, నెక్స్ట్ దీని యొక్కటి ఏంటి 0, నెక్స్ట్ దీని కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ దీని కోఎఫిషియంట్ ఏంటి 0, నెక్స్ట్ దీనికి 1, నెక్స్ట్ ఇక్కడ 0, తర్వాత 1 0. సో ఇది మొత్తం ఎన్ని వచ్చాయి, 4 8 బిట్స్ వచ్చాయా లేదా, సేమ్ ఇదే కదా. సో మనకి ఎలాగంటారంటే 2 టైప్స్గా క్వశ్చన్ అడుగుతారు. ఒకటి బిట్స్ ఇచ్చేసి పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని, లేదంటే ఈ విధంగా పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చేసి బిట్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. అర్థమైందా. సో ఇది పాలినామియల్ యొక్క కాన్సెప్ట్ అండ్ ఇది వచ్చేసరికి ఫార్ములా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.